అంగన్వాడీ కార్యకర్తల సమ్మె రాష్ట్ర వ్యాప్తంగా ఉధృతంగా కొనసాగుతోంది. ఎక్కడికక్కడ ప్రభుత్వ కార్యాలయాల దగ్గర ఈ వంట వార్పు కావచ్చు, లేదంటే చెవిలో పూలు పెట్టుకొని వాళ్ళు తిరగడం కావచ్చు, ఇవన్నీ కూడా ప్రభుత్వంకి నిరసన తెలుపుతున్న పరిస్థితులు. కానీ అటు జగన్మోహన్ రెడ్డి దగ్గర నుంచి ఆయన ఇచ్చిన హామీలకు సంబంధించి ఒక్క మాట కూడా వాళ్ళకు ధైర్యం చెప్పే పరిస్థితి కనిపించలేదు. రాష్ట్ర వ్యాప్తంగా కూడా వాళ్ళందరూ కుటుంబాలను వదిలేసి రోడ్లపైన ప్రస్తుతం పస్తులుంటూ తిరుగుతున్న పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. అంగన్వాడీ కార్యకర్తల సమ్మె 9వ రోజుకు చేరింది. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా జిల్లా మండల కేంద్రాలు ICDS ప్రాజెక్టుల వద్ద అంగన్వాడీలు నిరసన కార్యక్రమాలు చేశారు. ర్యాలీలు, ధర్నాలు, భిక్షాటన కార్యక్రమాలతో ఆందోళనను హోరెత్తించారు. కార్యాలయాల వద్దే వంట వార్పు చేసి రోడ్డు మీదే భోజనాలు చేశారు. చెవిలో పూలు పెట్టుకొని మోకాళ్ల మీద నిలబడి, ఒంటి కాళ్ల మీద నిలబడి ఇలా వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. మరోవైపు గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించి తెరిపించింది ప్రభుత్వం. అంగన్వాడీ కార్యకర్తలు చేస్తున్న ఆందోళనలకు మద్దతుగా అంగన్వాడీల్లో చదువుతున్న చిన్నారులు, వారి తల్లిదండ్రులు కూడా ఆందోళన పాల్గొన్నారు. ఇక ప్రభుత్వం మొండి వైఖరి వీడి సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళనను మరింత ఉధృతం చేస్తామని అంగన్వాడీలు హెచ్చరిస్తున్నారు. సమస్యలు పరిష్కరించే వరకు సమ్మె విరమించేది లేదని స్పష్టం చేస్తున్నారు. అంగన్వాడీల ఆందోళనకు ఆశా వర్కర్లు, భవన నిర్మాణ కార్మిక సంఘ నేతలు మద్దతు తెలియజేశారు. అంగన్వాడీ కేంద్రాల చిన్నారులు సైతం మా టీచర్లకు జీతాలు పెంచండి అంటూ ప్లగార్డులు చేతపట్టుకుని మద్దతుగా పాల్గొన్నారు. పలు ప్రాంతాల్లో భిక్షాటనతో పాటు వంట వార్పులతో పాటు మానవహారంగా ఏర్పడి ధర్నాలు చేశారు. పలు చోట్ల ధర్నాలు చేసి వంట వార్పు చేపట్టి నిరసన తెలియజేశారు. పలు జిల్లాల్లో భిక్షాటన చేస్తూ నిరసన వ్యక్తం చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొడుతున్న సిబ్బందిని అంగన్వాడీలు అడ్డుకున్నారు. విజయవాడలో మహిళా సమైక్యలతో పాటు సమగ్ర శిక్ష అభియాన్ కాంట్రాక్టు ఉద్యోగులు, ఆశా వర్కర్లు అంగన్వాడీలకు మద్దతు ప్రకటించారు. విశాఖ జీవీఎంసీ కార్యాలయం ఎదురుగా గల గాంధీ విగ్రహం వద్ద ఏర్పాటు చేసిన శిబిరంలో కూర్చుని అంగన్వాడీలు ఆందోళన కొనసాగించారు. తమ సమస్యలు ప్రభుత్వం పరిష్కరించని పక్షంలో ఈ నెల 25 నుంచి పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్, అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ అసోసియేషన్, ప్రగతిశీల అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్లు హెచ్చరించాయి. రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీ సమస్యల్ని పరిష్కరించకుండా అంగన్వాడీ సెంటర్ల తాళాలు పగలగొట్టడాన్ని సంఘాలు తీవ్రంగా ఖండించాయి. తాళాలు పగలగొట్టిన వారిపై కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశాయి.